మీ భవిష్యత్తు బాగుండాలా? అయితే మీకున్న చెడు అలవాట్లను ఈ క్షణమే వదిలేయండి. జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదంటే ఏదో శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతుందని అర్థం. ఆ శక్తి మీ దురలవాట్లే కావచ్చు. ఒకసారి మీ అలవాట్లు మంచివెన్నో చెడ్డవెన్నో ఒక చోట రాసుకోండి. మంచి అలవాట్లను మించి చెడు అలవాట్లు అధికంగా ఉంటే మీకు విజయం ఆమడ దూరంలో నిలిచిపోతుంది. మనిషి విజయాన్ని ఆపే కొన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. వాటిని ఈ క్షణమే వదిలేయండి. అప్పుడే మీ భవిష్యత్తు బంగారంగా మారే అవకాశం ఉంటుంది. లేకుంటే బంగారం లాంటి మీ భవిష్యత్తును మీరే ఇనుములా మార్చేసుకోవచ్చు. రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం చేయడం వల్ల సమయపాలన అలవాటు అవుతుంది. ఇది విజయానికి చాలా అవసరం. నచ్చిన సమయానికి నిద్రపోవడం, తెలివొచ్చినప్పుడు లేవడం అనేది సోమరిపోతు లక్షణం. ఇలాంటి వారికి విజయం దక్కదు. మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బున్నా లేక ఎంత తక్కువ డబ్బున్నా ఆ డబ్బును మంచికే ఉపయోగించాలి. ఆ డబ్బుతో జూదం ఆడడం, పక్కవాడికి అప్పు ఇవ్వడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆ డబ్బును ఇతరుల పతనానికి వినియోగించకండి. అలా చేస్తే విజయం సంగతి దేవుడెరుగు. మీ గొయ్యి మీరే తవ్వుకున్నవారవుతారు. మీలో అత్యాశ, కోపం వంటివి అధికంగా ఉంటే మీరు ఏదైనా సాధించడం చాలా కష్టం. ఈ రెండు ఉన్న చోట విజయం ఉండే అవకాశమే తక్కువ. ఎవరికైనా ఆశ ఉండవచ్చు, కానీ అత్యాశ వల్ల మాత్రం మేలు జరగదు. మనిషి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఇక కోపం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి. గొడవలు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. కోపం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు కూడా దూరం అవుతారు. మీలో అతి ప్రేమ, అతి నమ్మకం వంటివి కూడా పనికిరావు. ఇవి మీరు మోసపోవడానికి అవకాశం ఉంది. అతి నమ్మకం మీరు మోసపోయేలా చేస్తాయి. అది మీ నాశనానికి కారణమవుతుంది. చెడు స్నేహాల వల్ల కూడా ఓ మనిషి నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ స్నేహితుల్లో చెడు అలవాట్లు అధికంగా ఉన్నవారు ఉంటే వెంటనే వారిని దూరం పెట్టండి. వారి వల్ల మీ తీరు కూడా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. కుల, మత పిచ్చులు కూడా మీలో ఉండకూడదు. ప్రతి మతాన్ని గౌరవించే లక్షణం మీకు ఉండాలి. ఒక వర్గానికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. మంచివారు, ధనిక, పేద, ముస్లిం, హిందూ ఎవరైనా సరే వారితో స్నేహం చేయాలి. పొదుపు చేసే లక్షణం మీలో ఉంటే మీ జీవితం విజయానికి చేరువవుతుంది. అలాగని పిసినారిలా ఉన్న విజయం కష్టమే.